ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కలవడం ఇన్ కేసు అనౌన్స్ చేయలేదనుకోండి, అనౌన్స్ చేశారనుకోండి కలిసి పని చేద్దామని పని చేయడం అనేది బీజేపీ కోవర్ట్గా పనిచేయడం ఎలా అవుతుంది? నేను ఒక విషయం చెప్తాను సార్. ఎలా నేను ఒక మాట చెప్తాను మీకు, ఇది జాగ్రత్తగా అర్థం అవ్వాలంటే, సే ఫర్ ఇన్స్టెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత దేశంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప ఇంకెవరైనా వచ్చి ఆయన పరామర్శించారు చెప్పండి? లేదు కదా. ఇప్పుడు బీహార్లో ఈయన ఒక పార్టీ పెట్టుకున్నాడే కదా ప్రశాంత్ కిషోర్. ఒక పార్టీ అధినేతకు వచ్చి కండోలెన్స్ లిస్ట్ ఒక పాసిఫికేషన్స్ నడుస్తాయి అనుకోండి, అది కూడా పరిగణలోకి తీసుకోరు. బట్ ఇక్కడ లోకేష్ లాంటి వ్యక్తి ఢిల్లీలో ఉండి 3 నెలలు బట్టి చేసేస్తున్నాం, ఇతనితో చర్చలు జరిగిపోయి ఐపాక్లాడికి ప్యారలల్గా ఒక టీంతో ఇతను పనిచేస్తాడు, ఇలాంటి పకోడీ కబుర్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఓవరాల్గా ఒక ఎబిలిటీస్ అన్నవి పొలిటికల్ క్షేత్రంలో ఇతను ఒక కార్పొరేట్ స్టైల్లో ప్రజాస్వామ్యాన్ని డిక్టేట్ చేస్తుంది. 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 సార్లు కొన్ని రాష్ట్రాల్లో, నేను తమిళనాడు రాష్ట్రం అనుకోండి లేదా వెస్ట్ బెంగాల్ అనుకోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే దిస్ ఈజ్ అ డిఫరెంట్ మెథడాలజీ వాట్ ఈస్ ఆప్టెడ్. దీంట్లో ఎలా తగులుతున్నాయి తెలుసా అండి మీకు? వెస్ట్ బెంగాల్ నేను 2 సార్లు చెప్తున్నాను ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇతని యొక్క స్ట్రాటజీతో ఒక 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కనుమరుగైపోయి. ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ 2 సార్లు ఎవరి కోసం పనిచేయలేదు ఇప్పటి వరకు. తాను పనిచేసిన పార్టీకి ఆపోజిట్ పార్టీకి ఎక్కడ పనిచేయలేదు. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, లేమన్కి కూడా అర్థం కానిది ఏంటంటే, మీరు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ కోవర్ట్ ప్రశాంత్ కిషోర్ అంటే కోవర్ట్గా అక్కడ ఏం పని, అక్కడికి పోయి తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం పనిచేయడం కోవర్ట్ ఎలా అవుతుంది అని. గెలిపించడానికి ఇంకేమున్నాయి సార్ అక్కడ? ఏమున్నాయి ఆప్షన్స్? మీరు ఆప్షన్స్ ఎక్స్ప్లోరింగ్ అన్న దగ్గర చూడండి. 30 దాడి తెలుగుదేశం ఇప్పుడు గెలిపించిన ఏమవుతుంది? అది బీజేపీ కైవసం చేసుకునే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఎట్లా సార్? ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ అ సడన్, నేను ఇందాక అందుకే పవన్ కళ్యాణ్ గారి విషయం అది ఎందుకు కోట్ చేశానంటే, నాన్ రియాక్టివ్ మోడ్లు క్రియేట్ అవుతున్నాయి స్తబ్దంగా. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నాకు కాంట్రడిక్షన్ ఏంటంటే, మీతోటి మీరు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని లోకేష్ చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ నాన్ రెస్పాన్సివ్ మోడ్లో ఉంది, నాన్ రియాక్టివ్ మోడ్లో ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరేం చెప్తున్నారు? టీడీపీని కాంకర్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది మీరు చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా. కానీ నారా లోకేష్ స్టేట్మెంట్ టీడీపీని పవన్ కళ్యాణ్ కాంకర్ చేస్తున్నట్టు ఎందుకుంది? పవన్ కళ్యాణ్ పార్టీని నారా లోకేష్ కాంకర్ చేస్తున్నట్టుంది కదా. మీకు అదే చెప్తున్నాను. ఇక్కడ మీకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలని పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ కదా మైనస్. అదే మైనసే. కానీ మైనస్ అయినా సరే ఎందుకు పని చేస్తున్నాడు అతను? టాస్క్ అదే రూట్ మ్యాప్. బీజేపీ పార్టీ ఇచ్చే రూట్ మ్యాప్లు అలాగే ఉంటాయి. ఈ టాస్క్ లో ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నీకు ఏదైనా నీకు అనవసరం, యూ నీడ్ టు ఎంటర్ దేర్. వాళ్ళు తిట్టని కొట్టని ఏమైనా చేయని నువ్వు నేను అవమానించినాయి, యూ హ్యావ్ టు బి దేర్. సో వాళ్ళు తిడుతున్నారు కొడుతున్నారు ముఖ్యమంత్రి నువ్వు కాదని చెప్తున్నారు అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ బీజేపీ కోవటం అర్థమై ఉంటుందేమో. ఎందుకు అర్థమవుతుంది? మరి అర్థమైతే ఈ ఇంకో బోగుని ఎందుకు తెచ్చారు? పోవడానికి మాట్లాడుతున్నారు అనుకోవచ్చుగా పవన్ కళ్యాణ్ గారు. ఆయన మళ్ళీ నేను చెప్తున్నా, ఇవాళ మీకు ఒకటి, బీజేపీ అనేది ఒక ధృతరాష్ట్ర కోగిలి. ఆ ధృతరాష్ట్ర కోగిలి నుంచి ఎవడి వలన కాదు బయటికి రావడం. అండర్లైన్ చేసుకోండి. టీడీపీ వచ్చింది కదా, ఏంది వచ్చి ఏం తిప్పలు పడుతున్నారు? టీడీపీ బయటకు వచ్చింది. టీడీపీ బయటకు వచ్చి బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలి యాజ్ ఫర్ యూ ఉన్న పవన్ కళ్యాణ్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. బయటకు వచ్చి ప్రశాంత్ కిషోర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయటికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరిని ముందు పెట్టి కలిపి ఎన్నికలకి వెళ్ళబోతోంది. ఎందుకు కనపడలేదు సార్ మీకు? ఇవి ఎన్ని కనబడతాయి సార్? వాళ్ళకి వెండితెర మీద ఏం కనబడుతుందో రేపు 2024 చూడమనండి. ఇది క్లియర్ ఎవిడెన్స్. బీజేపీ కోవట్ అనే దానికి సంబంధించిన జస్టిఫికేషన్ కావాలి ప్రాపర్ గా. ఇప్పుడు నేను జస్టిఫికేషన్ అదే చెప్తున్నా. వాళ్ళు స్తబ్దంగా ఉన్న దగ్గర వాళ్ళ అంబల పొదిలో ఉన్న ఆయుధాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు టీడీపీ సన్నిధానంలోకి వస్తున్నాయి, ఇది గమనించండి మీరు. విత్ నాన్ రియాక్టివ్ మోడ్. నేను పవన్ కళ్యాణ్ గారిది నేను అసలు ఊహించలేదు. అది టు కిల్ ద టీడీపీ అని ఎక్కడ అనిపిస్తుంది మీకు? అనిపించకపోతే ఎలాగే ఉంటాయి, బయట బాగుంటుంది. మొదట కుషామత్తగానే కనబడుతుంది మనం గాలి కొడుతున్నప్పుడు. ఆ గాలి కొట్టిన తర్వాత దానికి సర్టన్ టైం కనుక తీసుకోకపోతే అది పేలుతుంది. ఆ డిస్ప్రపోర్షనేట్ బ్లోకే ఇది. ఎంత సార్ నేను 25 సార్లు వెస్ట్ బెంగాల్ ఎందుకు చెప్తున్నానంటే, 30 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కళ్ళ మీద కనబడపడం ఏంటండి? వాళ్ళకి అక్కడ ఎవరు పనిచేయలేదు. ప్రశాంత్ కిషోర్ పనిచేశాడా కాంగ్రెస్ కోసం, సిపిఎం కోసం? నేను పనిచేసింది మమతా బెనర్జీ కోసం. అదే చెప్తున్నాను. అప్పుడు జరిగిన పరిణామం ఇవాళ మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించిన తర్వాత ఇచ్చిన తర్వాత సర్వీసెస్ 23 స్థానాలు కుదేలైపోయింది తెలుగుదేశం. ఇది గమనించండి ఫస్ట్. అండ్ ఇవాళ కొడాలని గారు మాట్లాడిన మాటలు విన్నారా? అప్పుడు ప్రశాంత్ అప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా కోసం పనిచేసి కాంగ్రెస్ ని లెఫ్ట్ పార్టీని కిల్ చేసినట్లే ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కూడా 23 స్థానాలకు పరిమితం చేశారని మీరు చెప్తున్నప్పుడు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి పోయి మళ్ళీ కాంగ్రెస్ కోసమో లేకపోతే సిపిఎం కోసమో ప్రశాంత్ కిషోర్ పనిచేస్తే అది బీజేపీ కోవర్ట్ చేయడం ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు పాజ్ ఇవ్వండి. ఇప్పుడు వెరీ సింపుల్ సార్. ఇన్ దిస్ ప్రాసెస్, ఇన్ దిస్ టెన్యూర్ 2014 నుంచి కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతాడని యాంటిసిపేషన్స్ ఫ్రమ్ బీజేపీ ప్రాస్పెక్టివ్లో.
ఈ రోజు కూడా ఎమర్జ్ కాలేదు అతను. మీరు ఇది గమనించండి. ఈజ్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఈ స్టిల్ బ్యాంకింగ్ అరౌండ్ తెలుగుదేశం. ఆయన ఆల్టర్నేట్ అవుతున్న ప్రజలు కూడా చూస్తున్నారు, కానీ ఆయన అనుకోవట్లేదు నేను ఆల్టర్నేట్. ఇది మీకు అర్థమవుతుంది. బికాస్ దట్స్ రూట్ మ్యాప్ గివెన్ బై బీజేపీ. ఇది మీరు గమనిస్తే ఈ పాస్ లో ఏముందంటే ఈ స్టిల్ బ్యాంకింగ్ అరౌండ్ విత్ తెలుగుదేశం. ఏది తెలుగుదేశం రీహైనాన్స్ అయితే ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ బీజేపీ విల్ నెవర్ సక్సీడ్. సో అప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ 2 తీసుకొచ్చారు. వాళ్ళు రారు, మీకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు దగ్గర నుంచి బయటికి వెళ్ళినట్టుగా నటిస్తున్న వాళ్ళు మాత్రమే సీన్లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా మీరు వినండి. అలా అవసరమైతే నేను బీజేపీతో తెంచుకుంటాను, కానీ తెంచుకోడు. ఇక్కడ దేశ స్థాయిలో ఒక బీజేపీ పార్టీని ప్రతిష్ఠించడం దాంట్లో మొత్తం కాలేజ్ తొక్కేసాడు కిందకి కాంగ్రెస్ పార్టీని. మీరు గమనించారు అది? అలాంటి దగ్గర ఎక్కడైనా మళ్ళీ రీవ్యాంప్ అయ్యి ఉదంతాలు కనబడుతున్న దగ్గర ఖచ్చితంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో ఇతను వచ్చి ప్రతిష్ఠించబడుతున్నాడు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రశాంత్ కిషోర్ అక్కడ తెలుగుదేశం విజయం కోసం పనిచేయడు, విజయం అన్ను ఇది ఇంకా కుదేలవడానికి పనిచేస్తాడు. మీరు చూసుకోండి కావాలంటే టీడీపీ ఇంకా కుదేలవడానికి పనిచేస్తాడు. ఆల్రెడీ రాబిన్ శర్మని పెట్టాడండి. ఈ రాబిన్ శర్మకి దమ్మిడికి పనికి రాకపోయినా ఏళ్ళు నడిచి ఇంకా భరించుకుంటూ తిరుగుతున్నారు. మీరు చూడండి కావాలంటే వాట్ ఎవర్ ద టాస్క్ సో ఫార్ ఇంప్లిమెంటెడ్ బై ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేషియో చూస్తే ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్ ఆయన ఓడిపోలే ఎక్కడ. ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఓడిపోలే. సో ఆయన ఇక్కడ వచ్చి ఆయన ఓడించుకునే ప్రయత్నం చేస్తారంటారా? సరే, దీనికన్నా ముందు జరిగిన పరిణామం ఒకటి చూద్దాం. కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఇన్ అనుకున్న దగ్గర అవుట్ కదా. కాంగ్రెస్ వాళ్ళు వద్దనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి రూట్ మ్యాప్ వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? వాళ్ళు అనుకున్నారు ఈ చర్చ జరిగింది. బీజేపీ కోవర్ టు ప్రశాంత్ కిషోర్ అని కాంగ్రెస్ వాళ్ళు అటైం మాట్లాడుకున్నారు. ఇది మీరు కాంగ్రెస్ మాట్లాడుకున్నారు. ఎందుకంటే ద పార్టీ విచ్ ఈస్ వానిష్డ్ అండ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ ద 2 terms, అలాంటి పార్టీని వీడు వచ్చి రక్షిస్తానన్నప్పుడు దెర్ ఇస్ నో కన్సిడరేషన్. ఎందుకంటే బికాస్ ఇలా అవడానికి కర్త కర్మక్రియాతను. యు గాట్ ఇట్. ఇది కనుక మీరు బోల్డ్ లెటర్స్ లో చూడగలిగితే ద సేమ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ విత్ తెలుగుదేశం హియర్. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 45 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఇన్ బిట్వీన్ ద లైన్స్ రీడ్ చేయట్లేదు. ఇదే చూడమనండి. రైట్, ఓకే. ఇప్పుడు కాస్త కన్విన్సింగ్ ఉంది. కాంగ్రెస్ ని కిల్ చేసి బీజేపీని ఎమర్జ్ చేసిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కోసం పనిచేస్తానడం ఏ రకంగా హాస్యాస్పదమో, ఏ రకంగా వాళ్ళు నమ్మలేరు. ఇక్కడ వైసీపీని ఎమర్జ్ చేసిన ప్రశాంత్ కిషోర్, టీడీపీని కిల్ చేసిన ప్రశాంత్ కిషోర్, కిల్లే కదా ఆల్మోస్ట్. సో అటువంటి ప్రశాంత్ కిషోర్ వచ్చి టీడీపీని నేను మళ్ళీ పునరుత్తేజం చేస్తానంటే కామెడీగా లేదు. సో మీరు అప్పుడు బీజేపీ మనిషిగా ఆయన చూసినప్పుడు ఈ పర్సెప్షన్ ఉంటుంది. కానీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని కేవలం ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చూసినప్పుడు అలా చూడాల్సిన అవసరం ఏముంది? సరే, ఇప్పుడు బీహార్ అన్నది ఒక బిగ్గెస్ట్ ఐస్ బ్రేకింగ్ నడుస్తుంది. నితీష్ కుమార్ అన్నది ఒక ఐస్ని బ్రేక్ చేయాలి అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు అబ్బాయి విపరీతమైన ఫోర్స్తో పనిచేస్తాడు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ అండ్ నితీష్ కుమార్ అన్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ సీట్లు అయిపోతే ముఖ్యమంత్రి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ దానికి ఒక ఆల్టర్నేటివ్ కింద ఈయన తీసుకొచ్చారు. మనోడే కదా కాళ్ళ మధ్య తిరుగుతూ ఆడుకోడు, ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్కి ఏమి నేను ఎవడు నమ్మేవాడు లేడు, ఇటు వెళ్ళి ఆడుకొని చెప్పి పంపించారు. ఈ ఆడుకునేవాడికి మళ్ళీ ఎందుకు మళ్ళీ బ్యాట్ పట్టుకోవాలనిపించింది రిటైర్మెంట్ ప్రకటించినడికి. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. స్టిల్ ఈ మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణానికి ప్రశాంత్ కిషోర్ నేను టీడీపీ కోసం పనిచేస్తున్నా చెప్పలేదు. నేను విన్న దాని ప్రకారం నేను ఆయన మాట్లాడుతున్న 1 or 2 words ఏమన్నా అంటే చాలా కాలం నుంచి పెండింగ్ ఉంటుంది. లాంగ్ డ్యూ బీటింగ్ సీనియర్ పొలిటీషియన్ ఇట్స్ ఏ కర్టసీ కాల్, డోంట్ బీ ఓవర్ ఎక్సైటెడ్ అన్నారు. ఓకే, దానికి చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని వచ్చేది ఓవర్గా ఎక్సైట్ అవ్వకండి అని ఆయన అన్నారు. మరి అదే కాక సీఎం రమేష్ బీజేపీలో ఉన్నాడు, చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చి డోంట్ బి ఎక్సైటెడ్. లాంగ్ డ్యూ మీటింగ్ అంటే చాలా కాలం నుంచి కలవాలనుకుంటున్నా కలవలేకపోతున్నాను. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ నేను చదివింది ఏంటంటే ఇప్పటికి 3 సార్లు వచ్చి కలిసిపోయాడు, హైదరాబాద్ కూడా వచ్చి కలిసిపోయాడు. ఈ చేతను పట్టుకుని నాతో డిస్కషన్ పెట్టకండి సార్, టైం వేస్ట్ కార్యక్రమం. ఆ కూర్చొని మనోరంజక కార్యక్రమానికి ఇంకా టర్నింగ్లు యూటర్న్లు వేసి తిప్పేస్తారు అక్కడ స్కెచ్లు వేసి ఆ చెత్తగానే. ఇవాళ మీకు ఒక విషయం నేను చెప్తున్నా, ఇతను లాంగ్ డ్యూ ఎందుకు ఉంటుంది? అతను లాంగ్ డ్యూ అన్నాడు, వీళ్ళు ఆల్రెడీ 3rd మీటింగ్ అంటున్నారు. ఇదంతా చిన్నపిల్లలు లోకేష్ కథలు ఇవన్నీ. ఢిల్లీలో ఖాళీ కూర్చుని వీళ్ళందరితోనూ పేద రాజకీయ మేధావితనం అంతా ప్రదర్శించడానికి పంపుకోట్లు లేపుతారు మా చిన్నపిల్లల్ని. అందులో జరుగుతున్న ఈ పరిణామాల్లో ఇది ఒకటి. సో ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండి. నేను ఒకటే ఒక క్వశ్చన్ చెప్తున్నా, ద కాంగ్రెస్ వాట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ హస్ గివెన్ టు ప్రశాంత్ కిషోర్, ద సేమ్ నీడ్స్ టు బి గివెన్ ఫ్రమ్ తెలుగుదేశం. అదర్వైజ్ ద డిగ్రీ దర్ ఓన్ గ్రేవ్. ఆల్రెడీ రాబిన్ శర్మ గారితో వాళ్ళు సవాల్సి వస్తున్నారు. ఈరోడు మళ్ళీ ఇంకోటి అయితే వైసీపీఏ కోవర్టు లేకపోతే వైసీపీని బీజేపీగానే చూస్తున్నారుగా.
వైసీపీ బీజేపీని వేరు సార్, చేసే మీకు పరిస్థితి మళ్ళీ మేము చెప్తున్నా ఆ. మీరు చూస్తే చూసుకోండి సార్, రీజనల్ పార్టీలు ఎవడవసరం గతంలో తెలుగుదేశం దేహి అని జహాపన రాజకీయాలు ఎవరికి కూడా చేస్తుంది కదా. ఈ స్టేట్ లో ఎవరికి మెర్సీలు లేవు, ఎవరికి కన్సిడరేషన్ That's what I'm saying. వీళ్ళందరూ ఆ లైన్ కట్టి రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇదే రాజకీయం చేస్తారు. సార్ బీజేపీతో చాలా మంచి రిలేషన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో బాగుంది అని చర్చ ఉంది కదా. సో బీజేపీ కోవట్ అంటే ఆబ్వియస్లీ వైసీపీ కోవట్ కింద చూడాల్సిన పరిస్థితి మీరు ఉంటుంది కదా. చూసుకోండి, నేనైతే చూడండి. ఎందుకు కదా. చూడండి అంటే So- సింపుల్ సార్, ఇప్పుడు పిప్పి పిండి అవతల ఇసిరిసారా లేదా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు డైరెక్ట్ గా లేడు, గతంలో అయితే గలే మీద ఉన్నారు ఎవరు కొడాలి నాని గారు అదే చెప్తున్నా ఐపాక్ టీము పీల్చి వదిలేసామని ఇంకా చెప్తున్నారు. చెత్త ఎత్తుకోవడం తెలుగుదేశం మించిన వాళ్ళు లేరండి, అది వేరే సంగతి. కానీ ఆ. ఈ క్యాండిడేట్ ఒక క్యాండిడేచర్ అన్న చూసుకుంటే బీజేపీ ఇచ్చిన ఒక ఎంపీ ఇచ్చిన ఒక ఫ్లైట్ తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయినాడు, ఆ ఫ్లైట్ ఇస్తే దాంట్లో తగలడ్డాడు. ఈ తగలబడే కార్యక్రమంలో ఏ ప్రాతిపదిక మీద ఇక్కడ బీజేపీ లేదని మీరు నమ్ముతారు? ఈ దేశం అంతా గుడ్డిపోయిందా చార్టర్డ్ ఫ్లైట్లకి? అంటే స్టిల్ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ లో ఇక్కడ చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది. ఏం టెక్నికల్ ఆ ఫ్లైట్ బీజేపీ ఎంపీదే, నో డౌట్ బీజేపీ అంటే తెలుగుదేశం నుంచి వెళ్ళిన బీజేపీ ఎంపీ. తెలుగుదేశం చెల్లి బీజేపీదే. కానీ ఆ ఫ్లైట్ ని హైర్ చేసుకుని వచ్చింది ప్రశాంత్ కిషోర్ కాదు, లోకేష్ గారు. ఇంకేంటి ఏదైతేనే సో అప్పుడంటే టీడీపీ కోసం బీజేపీ పనిచేస్తుందని చెప్తారా? టీడీపీ కోసం బీజేపీ పనిచేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ అపవాదం మోస్తుంది, వీళ్ళందరినీ బయటికి పంపించినా సరే అలా కామినేని శ్రీనివాస్ వీళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ తిరిగిన పాపానికి మొత్తం అంతా తెలుగుదేశం కదా బదనమైంది. సో ఇవన్నీ కోణాల్లో మీకు ఒకటే మాట చెప్తున్నాను సార్, ఇవాళ వీళ్ళ సన్నిధానం బీజేపీ సన్నిధానానికి వీళ్ళకి ఇష్టమే, వాళ్ళు ఇండైరెక్ట్ హైపోసిస్ లో తొక్కేయడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో టీడీపీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, టీడీపీని డిస్ట్రాయ్ చేయండి అని ప్రశాంత్ కిషోర్ బీజేపీ పంపించింది అజ్ఫర్ ప్రసాద్ గారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ చేసే పని అంతా ఏంటంటే ఉన్న కూసేగాడితో వచ్చి మేసేగాడిదని పాటు చేసే కార్యక్రమం స్టోరీ గ్యారంటీగా. స్టోరీ బాగుంది అనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఏ స్టోరీ అయినా బాగుంటుంది, రేపు 24 ఎలక్షన్స్ వస్తాయి కదా, దాంట్లో